ఆయన పేరు దానియేలు అని బైబిల్ సెలవిచ్చింది. దానియేలునట రకరకాలుగా తప్పు చేయించాలని ప్రయత్నం చేశారట అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు. తినవయ్యా, త్రాగవయ్యా, ఇది తాగితే నీకు బలం వస్తుంది, శక్తి వస్తుంది, ఇది శ్రేష్టమైంది, ఇది రాజు తినే భోజనం, ఇది రాజు త్రాగే మద్యం, ఈ ద్రాక్షరసము రాజు తాగుతాడు తెలుసా. ఎంత క్వాలిటీ వైన్ అనుకుంటున్నావు, ఇది ఎంత ఖరీదైన భోజనం అనుకుంటున్నావు, దీన్ని తిను అని అక్కడ వాళ్ళందరూ అంటుంటే నోరూరే భోజనం అక్కడ ఉంది. వీటిని నేను తిన్నా. యూదుడిలో ఉన్న బెస్ట్ క్వాలిటీ అదే. మెడ మీద కత్తి పెట్టి చెప్ప అని అన్నా నేను చెప్పానంటే చెప్పనంటాడు. పరిశుద్ధులు, పరిశుద్ధులు అంటే ఎవరు? పరిశుద్ధత అంటే ఏమిటి? పరిశుద్ధతగా జీవించేవారంటే ఎవరంటే లోకము నుంచి వేరు చేయబడిన వారు. నువ్వు లోకం ఒకటి కాదు, ఒకటి కాదు. లోకం వేరు, నువ్వు వేరు. నువ్వు వేరు, లోకం వేరు. లోకం నీలోకి రాకూడదు, నువ్వు లోకంలోకి వెళ్ళకూడదు. లోకమునకు నీకు పొత్తు కుదరదు. చీకటికి వెలుగుకు సంబంధమే లేదు. నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? యు ఆర్ ఎ లైట్ ఆఫ్ ద వరల్డ్. యు ఆర్ ఎ లైట్ ఆఫ్ ద వరల్డ్. నువ్వు ప్రపంచమునకు వెలుగై ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ ఎ సాల్ట్ ఆఫ్ ద వరల్డ్. నువ్వు ప్రపంచమునకు ఉప్పై ఉన్నావు. ఎందుకని? నీ దేవుడు సజీవుడు, నీ దేవుడు పరిశుద్ధుడు. యువర్ గాడ్ ఈజ్ హోలీ గాడ్, యువర్ గాడ్ ఈజ్ మైటీ గాడ్, యువర్ గాడ్ ఈజ్ కింగ్ ఆఫ్ కింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆరాధించే దేవుడికి ఒక చరిత్ర ఉన్నది. నువ్వు ఆరాధించే దేవుడికి ఒక చరిత్ర ఉన్నది. యువర్ గాడ్ ఈజ్ కీ ఆఫ్ హిస్టరీ. నీ దేవుడి చరిత్రకు మూల తాళమై ఉన్నాడు. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అని ప్రపంచం ఒప్పుకున్నది. మా తమాషా కాదు నీ దేవుడు. ఏమనుకుంటున్నావు? నువ్వు తక్కువ లెక్కేసుకుంటున్నావు, నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేస్తున్నావు. నువ్వెవరివి? నువ్వెవరవంటే సజీవుడైన దేవుని జనాంగమువే, నిజమైన దేవుని బిడ్డవే. హల్లెలూయా. నీ భక్తికి ఒక అర్థం ఉండాలి, నీ ప్రార్థనకు ఒక అర్థం ఉండాలి, నీ విశ్వాసానికి ఒక అర్థం ఉండాలి, నీ పరిశుద్ధకు ఒక అర్థం ఉండాలి. అర్థం లేని భక్తి జీవితం చేయకు. తిను, ఏం కాదులే, డానియేల్ తిను. నో 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 నో, ఐ డోంట్ ఈట్. నేను దాన్ని తినను, ముట్టను, తాకను. ఎవరు లేదు చూడలేదు, తినేసి కప్పుకుని ఎవరో ఉన్నారని కాదు పిచ్చోడా. నా ప్రభువు నాతో చెప్పిన మాట అదే అంటున్నాడు. యూదులకున్న స్పెషాలిటీ, యూదులకున్న ప్రత్యేకత, యూదులలో ఉన్న గొప్ప కృప ఏంటంటే కత్తి మెడ మీద పెట్టి దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పిన మాట్లాడు. నీ జీవితం కూడా అలాగా ఉంటుంది. దానియేలుని రకరకాలుగా ఒత్తిడి చేశారు భోజనం తినమని. తినలేదు. బైబిల్లో రాయబడి ఉంటుంది దానియేలు గురించి ఒక మాట. ఏదో ఒక రీతికి ఇతను తప్పు చేయించాలనుకున్నారట, ఏదో ఒక రీతికి ఇతని మీద నింద వేయాలనుకున్నారట. ఏదో ఒక తప్పు మోపి మన తప్పులన్నిటిని సరి చేసుకుందాం, ఏదో ఒక తప్పు మోపి అతను దొంగ అనిపిద్దాం. ఎందుకంటే మనం చేసే పాపాలన్నీ కనపడకుండా ఉండాలంటే వారి మీద ఏదో ఒక తప్పు మోపాలా. ఇట్లాంటి వాళ్ళు సంఘాల్లో కూడా చాలా చోట్ల ఉంటారు. నీ మీద కూడా అలా ఎతికే వాళ్ళు చాలామంది ఉంటారు, నా మీద కూడా ఎతికే వాళ్ళు చాలామంది ఉంటారు. మీ మీద కూడా ఏదో ఒక నేరం మోపాలి, నీకు సేవకులకున్న సంబంధాన్ని తొలగించాలని, నీకు సంఘానికి ఉన్నటువంటి సహవాసం నుంచి బయటకు లాగాలని. సాతానుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక తప్పు నీ మీద మోపాలి. మోపు
నువ్వు మోపవయా. నువ్వు మోపితే దేవుడు చూస్తున్నాడా లేదా? మోపుతావు, తప్పు మోపుతావు, కానీ తప్పును రుజువు చేయలేవు. నిన్ను ఎదుటివాడు ప్రశ్నించకుండా ఉండడం కోసం ఎదుటివాడు ఎప్పుడు దొరుకుతాడా అని ఏ తప్పు మోపుదామని ప్రయత్నం చేస్తావు. తప్పు మోపుతావండి, కానీ తప్పును రుజువు చేయలేవు. తప్పును రుజువు చేయలేవు. చాలా స్థలాల్లో చాలా వ్యక్తులు అనేకుల మీద తప్పులు మోపుతారు. ఎన్ని తప్పులు మోపినా, ఎన్ని తప్పులు మోపాలని ప్రయత్నం చేసి తీసుకెళ్ళినా దానియేలుకి ఏం భయం లేదు. ఎందుకని? దానియేలు తప్పు ఎప్పుడు దేవునికి వ్యతిరేకమైంది చేయలేదు కనుకనే ధైర్యంగా నిలబడ్డాడు. చేయలేదు కనుకనే దేవుని సన్నిధిలో ధైర్యంగా నిలబడ్డాడు. దానియేలు మీద ఎలా తప్పులు మోపాలని అక్కడున్న వ్యక్తులు చూశారో, ఈ కడవరి దినాల్లో సాతానుడు కూడా నీ మీద కూడా రకరకాల తప్పులను మీ సంఘంలో, నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో మోపడానికి ప్రయత్నం చేస్తాడు. ఎన్నో నీ మీద చెప్పవచ్చు, ఎన్నో నీ మీద పుట్టించవచ్చు, ఎన్నో మీద అనొచ్చు. నువ్వు వేసిన ప్రతి అడుగులు దేవుని దగ్గరకు తీసుకొచ్చేందుకు పలానా వ్యక్తి ఎలా చేసింది, పలానా వ్యక్తి ఎలా చేసింది, పలానా అమ్మాయి ఎలా చేసింది, నువ్వేంటి నా బిడ్డని సంకలెగరేస్తున్నావు అని దేవుడి దగ్గర చెప్పినప్పుడు, దేవుడు నిన్ను చూసినప్పుడు నీలో ఏ లోపము దేవుడికి కనబడకుండా ఉండాలంటే, చెప్పండి, కనబడకుండా ఉండాలంటే నువ్వేమవ్వాలి తెలుసా? నీ ప్రతి పాపము దేవుని యొక్క రక్తముతో, పరిశుద్ధ రక్తముతో నిన్ను నువ్వేం చేయాలంటే కడుగుకొని క్వాలిటీగా, చెప్పండి, ప్యూర్గా, ఏ లోపము లేనివాడికి, ఏ లోపము లేని దానిగా దేవుని దగ్గర నువ్వు కనబడ. ఒక రోజున దేవుడి దగ్గర నువ్వు వెళ్ళినప్పుడు సాతాను నీ మీద నేరం మోపుతాడు. ఇదిగో ఈ అమ్మాయి ఎలా చేసింది, ఈ అబ్బాయి ఎలా చేశాడు, అలా చేసింది, ఇలా చేసింది, అలా చేశాడు అన్నీ చెబుతుంటే తండ్రి అయిన దేవుడు సింహాసనం దగ్గర ఉంటాడు. అయితే ప్రభు అయిన యేసు నీ గురించి ఒక సాక్ష్యం ఇవ్వాలి. ఏమిటా సాక్ష్యం తెలుసా? సింహాసనం దగ్గర ఉంటాడు. అయితే ప్రభు అయిన యేసు నీ గురించి ఒక సాక్ష్యం ఇవ్వాలి. ఏమిటా సాక్ష్యం తెలుసా? ఆమె చేసింది నిజమే, కానీ తండ్రి ఆమె ప్రతి పాపం నా రక్తముతో నేను కడిగేశాను.